అరే ఒకసారి వీడియో చూడు. అరే వీడెవర్రా? మొన్నటిదాకా వాడేవాడితో ముద్దులు పెట్టుకుంటా ఉంది కదరా. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇప్పుడు వీడితో వీడియోలు చేస్తుంది ఏంటి మామా? వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందంట. ఏమైందిరా? బ్రేకప్ ఎందుకు అయిందిరా? అయినా వీళ్ళకి లవ్వులు లవడాలు సెట్ కావా మామా? పబ్లిక్ టాయిలెట్స్ అని ఉంటాయి చూసినావా, అయ్యే సెట్ అవుతాయి వీళ్ళకి. అదేం చూసావు? బ్రేకప్ అయిన తర్వాత ఈ నిబ్బి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే నీ మైండ్ మింగుద్ది. అవునా? ప్లే చేయి. నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వేగా తప్పు చేసావు, మరి నేనేం చేయలే. ఏంటి? ఏం తప్పు చేయలేదా? మొన్న వాడేవాడితో వీడియోలు చేస్తూ అక్కడ ముద్దులు పెట్టుకొని, ఇంటర్వ్యూలకి వెళ్ళి అక్కడ ముద్దులు పెట్టుకొని, చివరికి నాకొద్దు, నాకొద్దు, నాకు ఈడొద్దు, నాకు ఈడే కావాలని మళ్ళీ వీడితో వీడియోలు చేస్తా, వీడితో ముద్దులు పెట్టుకుంటా, వీడితో గులుగుతా, వీడియోలు పోస్ట్ చేస్తున్నావు అంటే మళ్ళీ నువ్వేం చేయలేదా? మా కర్మ. నేనేం చేయలే. చిన్న భాషకు చెప్పు. అంటే ఈ పూగాడిది ఏం తప్పులేదు. ఎందుకు లేదు మామ? వాడేమన్నా పత్తితే వాడి ఇంటర్వ్యూ కూడా రాని, వాడు పువ్వు కూడా చెక్కేద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. ఇప్పుడు మరి టామ్ ని ట్రూగా లవ్ చేసావా నువ్వు? చెప్పు, చెప్పవా? చేశాను కాబట్టి నక్క. నువ్వు ట్రూగా లవ్ చేశాను అంటున్నావు, అంతా బానే ఉంది. అంత ట్రూగా లవ్ చేసి 2-3 days కి నువ్వు దిలీప్ అనే అబ్బాయితో. మై గాడ్, ఫ్లాష్ గర్ల్, మీరు చాలా మంది బోకమ్మాయిలకి బాగా ఇన్స్పిరేషన్. ఏంటి బ్రేకప్ అయిన 2 రోజులకే మళ్ళీ వేరే వాడితో లవ్ సెట్ చేసిందే? సూపర్ 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 ఉమెన్. ఎవర్రా అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు, ఇండిపెండెన్స్ లేదని చెప్పింది? ఈ పిల్లని చూడండి, ఈ పిల్లని చూసి నేర్చుకోండి రా అమ్మాయిలు, నేర్చుకోండి. దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం? 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేము. పరిచయం అయితే ఉంది, అంటే ఫ్రెండ్స్ గా. 2 సంవత్సరాలుగా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, బ్రేకప్ అయిన 2 రోజులకి బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడమ్మా? చెప్పు చెప్పు చెప్పు. ఈ బెస్టీ జాతిని మెంగ. ఆ అమ్మాయికి బ్రేకప్ అయిందో లేదు, ఎప్పుడు కాటరాజు కాటేద్దామా అని చూస్తుంటారు ఈ బెస్టీ నా కొడుకులు. ఈ నిబ్బాగాలను చూసాక ఒకటే అర్థమైంది, ప్రేమ గుడ్డిది కూడా కాదు, గుడ్డి పోగుదని. గుడ్డిది బ్రో. మరి ఎంతరా? మరి ఎంత? మమ్మీతో నేను రిలేషన్ లేనప్పటి నుంచి నాకు తన పరిచయం, కానీ ఎప్పుడు రిలేషన్ లో కలలేదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. ఏంద్రా ఇది? యాడ దొరికిన సంతరా ఇది? ఇంతకు ముందాకేమో నా బెస్ట్ ఫ్రెండ్ 2 సంవత్సరాలుగా అన్నది, ఇప్పుడేమో 2 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అందుకే వాడితో బ్రేకప్ అవ్వగానే వీడికి ఛాన్స్ ఇచ్చా అంటుంది. ఎవర్రా మీరంతా? నాకు జ్ఞానోదయం అయింది. ఈ పిల్ల ఏం చేసిందంటే, వీడితో లవ్లో ఉండింది, వీడిని బ్యాకప్ పెట్టింది, వీడితో బ్రేకప్ అవ్వగానే వీడితో కమిట్ అయ్యింది. రాధిక జాతికి బెస్ట్ ఇన్స్పిరేషన్ నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. అందుకు మించి నేను ఇంకేం చేయలేదు. మరి నేను ఉన్నప్పుడు, అంటే నేను లేనప్పుడు ఆ తప్పు చేసినా అది నేను ఒప్పుకోను. నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా? తెగించిపోతే ఏం చేస్తాం అక్క? తన కోసం తన కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకునే అవసరం మనకేందబ్బా? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. నువ్వు అర్జెంటుగా వేరే బాయ్ ఫ్రెండ్ మార్చు. నీకు దిలీప్ అనే పర్సన్ కి ఎప్పటి నుంచో అఫైర్ ఉంది. అదెక్క అట్ట మింగు. అనుకోని అక్క, తీసి పడేస్తున్నావు లైఫ్. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళు ఎప్పుడు నాకు నిజంగా అంటే అలాంటి వాళ్ళతో సమానం. మొన్నటిదాకా ఒకరితో ముద్దులు పెట్టుకుంటా, ఇంటర్వ్యూల్లో ముద్దులు పెట్టుకొని, వీడియోల్లో ముద్దులు పెట్టుకొని, మాకు బ్రేకప్ అయింది అని 2 రోజులకే వేరే వాడితో మళ్ళీ వీడియోలు చేస్తా, ముద్దులు పెట్టుకుంటా ఉంటే ఏమనాలి? పతివ్రత అనాలా? మనుషులు చెత్త బతుకులు. నేను చేయలేని తప్పు కూడా నేను ముందుకు వచ్చి మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఏం తప్పు చేయలేదు నువ్వు? అంత తప్పు చేసి నేనేం తప్పు చేయలేదని అంటున్నావు. తప్పు చేయలేదు. అమ్మాయిరా, నువ్వు ఆలోచించు. ఏం చేస్తున్నావు? నా లైఫ్ ఏంటి నా అంటున్నావు? మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నా చూసుకుంటారని వాళ్ళకి ఒక మంచి గుడ్ నేమ్ అనేది తేవాలి. అదెక్క అట్ట మింగు. ఈ అమ్మాయి బంగారం రా. ఇవన్నీ ట్రోల్స్ చూసి దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాను నిన్ను? ఏమో మరి ఎందుకు చేశాడు? వాడెందుకు లవ్ చేస్తున్నాడో నీకు తెలీదు, నువ్వెందుకు వాడిని లవ్ చేస్తున్నావో నీకు తెలీదు, కానీ వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్కరితో గులకాల. తను ఇలాంటి పర్సనేనా? అలాంటి అని కాదు, వాడేసి మంచోడు నాకు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది.
ఫ్లాష్ బ్యాక్. చాలా డీసెంట్. మీరందరూ మంచోళ్ళే. ఈ వీడియో చేస్తున్నందుకు, ఈ వీడియో చూస్తున్నందుకు ఎడ్డోళ్ళం ఎర్రి ఊకలు మేనే. నేనేం చేశారో హూకా. తను బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు. నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు. హోల్డ్ అన్ అంటే అక్కే ప్రేమిస్తుంది, అక్కే ముద్దులు పెడుతుంది, అక్కే వదిలేస్తుంది. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. సో టామ్ అనే పర్సన్ తో ఇంకా ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ దిలీప్ అనే పర్సన్ నే ఇంకా మ్యారేజ్ కూడా చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. నేను నమ్మను. ఇంతకు ముందు ఈ పిల్ల ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్కహాలిక్ గర్ల్. ఏంటి ఆల్కహాలిక్ గర్ల్? ఇప్పుడు మళ్ళీ దిలీప్ గర్ల్ అని పెట్టుకునింది. ఎందుకంటే దిలీప్ లవ్ చేస్తుందంట. ఈసారి ఏ ప్రభునో, ఏ రాకేష్నో, ఏ రమేష్నో, ఏ గొట్టంగానో పెడితే గొట్టం కావాలని పెట్టుకుంటుందా? ఇది ఊళ్ళో పెద్ద బోకరత. దట్స్ ఆల్ ఫర్ ద డాంక్ రోస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి